తెలంగాణకు పెట్టింది పేరు ఉస్మానియా యూనివర్సిటీ అయితే అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో చైతన్యవంతమైనటువంటి ఒక ఆశయం కోసం దేశంలో రాష్ట్రంలో ఎక్కడ సమస్య జరిగినా ప్రశ్నించేటటువంటి నిక్కాసైనటువంటి గొంతుక పృథ్వీరాజ్ యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువు ప్రభుత్వ బడులను మూసివేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద యుద్ధం చేయాలంటే చాలా మంది భయపడతారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఒక యుద్ధం చేయాలంటే భయపడతారు. నెల్సన్ మండేలా అంటాడు, ప్రపంచాన్ని మార్చాలంటే చదువు ఒక్కటే శక్తివంతమైనటువంటి ఆయుధం అంటాడు. దేశాన్ని నాశనం చేయాలంటే బాంబులు పెద్ద పెద్ద బాంబులు వేయాల్సిన అవసరం లేదు, మిసైల్స్ వేయాల్సిన అవసరం లేదు. దేశాన్ని సర్వనాశనం చేయాలంటే విద్యను నిర్వీర్యం చేస్తే దేశం ఆటోమేటిక్ గా నాశనం అయిపోతుంది. ఆ ప్రయత్నమే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇట్లా చేసేటువంటి ప్రయత్నంలో ఒక చైతన్యవంతమైనటువంటి గొంతుక, ప్రశ్నించేటువంటి గొంతుక, తెలంగాణ సమాజాన్ని నిత్యం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, ఉద్యమకారులకు భవిష్యత్తును నిర్మించడం కోసం పృథ్వీరాజ్ యాదవ్ అన్న నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా బహుజన సంఘాల జేఏసీ పక్షాన ఇట్లాంటి న్యాయబద్ధమైనటువంటి అంశం మీద పోరాటం చేస్తా ఉన్నందుకు హృదయపూర్వకంగా బహుజన సంఘాల పక్షాన అన్నకు జైభీములు తెలియజేస్తా ఉన్నాము. అన్న, మీతో మేము కలిసి రావడానికి 100కు 100 పాలుగా ఖచ్చితంగా మేము యుద్ధానికి సిద్ధంగా మీతో డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి పక్షాన, మా డిబిఎస్ఏ పక్షాన ఖచ్చితంగా మీ అడుగులు వేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే వాళ్ళు ఒక సర్వే వేసింది. ఏంటంటే దేశంలో తెలంగాణ ఎన్నో రాష్ట్రంలో ఉన్నది విద్యలో అంటే 35వ స్థానంలో ఉన్నదని నేషనల్ అచీవ్మెంట్ సర్వే చెప్పింది. మరి ఇట్లా చెప్పిన సందర్భంలో అసలు ప్రభుత్వ విద్య, అసలు తెలంగాణ మొత్తంగా ప్రభుత్వ విద్య అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అందులో టాయిలెట్స్, మంచినీళ్లు, ఇవి 2 అంశాలు అనుకుంటారు. కానీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏం చెప్పిందంటే ప్రభుత్వ బడులలో 52 అంశాలు ఉండాలని చెప్పింది. 52 అంశాలు ఉండాలి. కేవలం ఒక టాయిలెట్స్, మంచినీళ్ళు కాదండి. ఏంటంటే బ్లాక్ బోర్డ్ ఉండాలి, మంచి ఫ్యాన్స్ ఉండాలి, కలర్ఫుల్ గా ఉండాలి గోడలన్నీ, మంచి ట్యూబ్ లైట్స్ ఉండాలి, మంచి అక్కడ ల్యాబ్స్ ఉండాలి, లైబ్రరీలు ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి, మంచి గ్రీనరీ ఉండాలి. అట్లా ఉంటేనే ప్రభుత్వ స్కూల్ అవుతుంది. మరి ప్రభుత్వ పాఠశాలలు ఎట్లుంటాయి? నల్లగా దుమ్ము పట్టినట్టు స్కూల్ దానికి సున్నమయ్యారు. మొత్తం స్కూళ్లలో బలరెచ్చి మోసిపోతుంటాయి. స్కూల్ కు ప్రహారీ కూడా ఉండదు. ఎంత దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాల యొక్క ఓట్లు అయితేనేమో ఈ ప్రభుత్వాలకు కావాలి. మరి ఈ బడుగు బలైన వర్గాల పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలేమో విద్యను అందనీయకుండా ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. దీన్ని తీవ్రంగా, దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మనము ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము 15% బడ్జెట్ 15% విద్యారంగం మీద బడ్జెట్ ప్రవేశపెడతా అన్నది. మరి ఎంత శాతం? 7% కూడా విద్య మీద బడ్జెట్ లేదండి. ఎంత దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే 15% పెడతా అన్నటువంటి వ్యక్తి 7% కూడా పెట్టకపోగా 27,000 ప్రభుత్వ పాఠశాలను కుదించి 3,000లకు 4,000కు కుదిస్తామంటున్నామంటే మరి ఇంకా 23,000 పాఠశాలని కుదిస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఓయూ విద్యార్థి సంఘాలుగా మేము మీకు సవాల్ విస్తుతున్నాం. ఏంటంటే మీకంత చిత్తశుద్ధి ఉంటే ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా మేము తెలంగాణ క్రాంతిదల్ పృథ్వీరాజ్ అన్న గారు నాయకత్వంలో మేము ప్రస్తావిస్తా ఉన్నాం. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, నీకంత చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు లేనటువంటి పాఠశాలలను రద్దు చేయమంటా ఉన్నాం. నీకంత చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు లేనటువంటి కళాశాలలను రద్దు చేయమంటా ఉన్నాం. నీకంత చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీలను రద్దు చేయమంటా ఉన్నాం. నీకంత చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు
గుర్తింపు లేనటువంటి మెడికల్ కాలేజీలు, చాలా మెడికల్ కాలేజీలు, చాలా జూనియర్ కాలేజీలు, చాలా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, వాటికి కనీసం అందులో పర్మిషన్స్ ఉండవు, ల్యాబ్స్ ఉండవు, లైబ్రరీ ఉండదు, పర్మిషన్స్ ఉండదు. ఒక కాలేజ్ లో జాయిన్ చేసుకుంటారు, మరొక కాలేజ్ నుంచి హాల్ టికెట్ ఇస్తా ఉంటుంటారు. ఇది ఎంత ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది అనాలోచితమైనటువంటి ప్రక్రియ. ఇది ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజం మొత్తం, యావత్ బహుజన సమాజం మొత్తం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా, మీరు సోషల్ మీడియా, మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి కవులారా, రచయితలారా, మేధావులారా, కళాకారులారా, ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, అగ్రవర్ణ పేదలారా, మనకు ప్రభుత్వ పాఠశాలల్లో మనం ఒకవేళ లేకపోతే, వీళ్ళు ఇంతకుముందు పాషం యాదగిరి సార్ అన్నాడు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకుంటే వీళ్ళు చైతన్యవంతమవుతారు, వీళ్ళు చదువుకుంటే డాక్టర్లు రైతారు, ఇంజనీర్లు రైతారు, ప్రొఫెసర్లు రైతారు, మా పృథ్వన్న లాగా చైతన్యవంతమైనటువంటి ఒక నాయకులు అవుతారు, మా డాక్టర్ నలిగంటి చమర్ గారి లాగా ఒక చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి నాయకులు అవుతారు అనేటువంటి భయంతో ప్రభుత్వాలు విద్యను అందనీయకుండా ఈ కుట్రలు చేస్తా ఉన్న సందర్భంలో చరిత్రకు ఒక్కసారి వెనుకకెళ్తే, ఇంతకుముందు సార్ అన్నాడు, ఈ దేశంలో విద్య మీద ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత బడ్జెట్ ఉండాలి అని చెప్పినప్పుడు కోటారి కమిషన్ లాంటివి చాలా కమిషన్లు వచ్చినాయి. ఆ కమిషన్లు కనీసం ఈ ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. చివరి మాట ఏం చెప్తా ఉన్నానంటే, చాలా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అక్రమంగా అన్యాయంగా పుస్తకాలు అమ్ముతున్నారు. అక్రమంగా అన్యాయంగా పుస్తకాలు అమ్ముతున్నారు. అక్రమంగా అన్యాయంగా ఏమమ్ముతున్నారో తెలుసా అండి? షూస్ కాదు, షూస్ లో వేసుకునేటువంటి సాక్సులు కూడా ఈ యొక్క ప్రైవేటు పాఠశాలలు ఫీజులు, అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. విచ్చలవిడిగా పర్మిషన్లు లేకుండా ఉంటా ఉన్నాయి. ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి గల్లీలో చాలా పాఠశాలలు ఏర్పడ్డాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఉస్మానియా బహుజన సంఘాలుగా ఈ సందర్భంగా చెప్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు బాధ్యత ఉంటే, నీకు ఏమాత్రమైన బడుగు బలైన వర్గాల యొక్క వాళ్ళ యొక్క ప్రజల యొక్క అభివృద్ధి నీకు కావాలంటే గుర్తింపు లేనటువంటి పాఠశాలను రద్దు చేయాలి. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ప్రకటనని 4,000కు కుదిస్తా ఉన్నటువంటి ఆ ప్రకటనని ఖచ్చితంగా వెనుకకు తీసుకునేంత వరకు మా పృథ్వీరాజ్ యాదవ్ గారి అడుగులో అడుగు వేస్తూ యుద్ధానికి సిద్ధమైతామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్. సమాన దర్శన్ అది బంద్ అయ్యే వరకు ఊకునే ముచ్చటే లేదు. కలిసికట్టుగా మంచిగా కొట్లాడదాం సమస్యలు. ఇప్పుడు మా గొల్ల రమేష్